Very good morning all of you. గాడ్ అంటే తెలుసా మీకు? చూసిందా గాడ్ని ఎక్కడైనా? చూడలేదా? సరే, గాడ్ ఎక్కడ ఉంటాడో నేను చెప్తా, మీరేం చేస్తారో తర్వాత చూస్తాం, ఓకేనా? అయితే మీలాగనే ఒక స్కూల్కి వెళ్ళే పాప, చిన్న పాప నందిని అని ఒక పాప ఉంటుంది అనమాట. అయితే ఆమెకు ఇప్పుడు టీచర్స్ అందరు ఉంటారు, ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు మీకు కదా. అందరు టీచర్లో ఒక టీచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికంటే, అవునా? అట్లాగే అంతమంది స్టూడెంట్ లో కూడా ఒక టీచర్ కు ఒక స్టూడెంట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట, ఓకేనా? బాయ్ అయినా సరే, గర్ల్ అయినా సరే, ఎవరైనా సరే. అట్లా ఒకసారి ఏమవుతుందంటే, ఒక నందిని అనే ఒక పాపకు ఒక టీచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇద్దరికి, ఆ పాప అంటే ఆ గురువుకి ఇష్టం, ఆ గురువు కూడా ఆ పాపకు చాలా ఇష్టం అనమాట. అయితే ఒక్కొక్కసారి ఆ పాపకు గురువుని కలవడానికి వీలు కాని సమయం లోపల ఆ పాప వాళ్ళ ఇంటికి ప్రతి నెలకు ఒకసారైనా ఆ గురువు ఆ పాపను కలిసి వచ్చేవాడు అనమాట. అట్లా ఒకసారి ఏమైతుంది, గురువు పౌర్ణమి ఉంటది కదా, టీచర్స్ డే. ఆ రోజు ఏమైతుందంటే నందిని కలుద్దామని చెప్పి ఆ సారు నందిని వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు అనమాట. అట్లాగే ఆ నందిని శివభక్తురాలు అనమాట. చాలా, శివుడు అంటే ఆమెకు చాలా ఇష్టం, ఆ శివునికి కూడా ఆమె అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఎప్పుడో ఒకసారి కంపల్సరీ నేనే నందిని దగ్గర వెళ్ళాలి అని ఆ శివుడు అనుకుంటాడు అనమాట. అయితే ఆ రోజు అనుకోకుండా ఇద్దరు ఏమైతుంది, ఇక్కడ గురువు గారు, అక్కడ పరమశివుడు, ఇద్దరు నందిని వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అవుతుంటారు. అయితే గురువు గారు ఏమైతుంది, వాళ్ళ ఇంటికి వచ్చే దారి లోపల అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యి గురువు గారి దగ్గర కలిసి, ఎక్కడ వెళ్తున్నారు గురువు గారు అంటే, పలానా నా స్టూడెంట్ నందిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా స్వామి అని చెప్తారనమాట. అవునా, నేను కూడా నందిని వాళ్ళ ఇంటికే వస్తున్నా, ఇద్దరం కలిసి వెళ్దాంపా. అయితే చూద్దాం మనల్ని ఎవరిని ఫస్ట్ ఆహ్వానిస్తుందో నందిని, చూద్దాం నీకు ఎక్కువ, నిన్ను ఫస్ట్ అడుగుతుందో నన్ను ఫస్ట్ అడుగుతుందో అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకొని వెళ్తుంటారనమాట. కొంత దూరాన్ని వెళ్తుంటేనే నందిని ఇంకా ఈరోజు మా సార్ ఎట్లాగో మా ఇంటికి వస్తాడని చెప్పి ఇల్లంతా మంచి అలంకరణ వేసుకొని పువ్వులు అన్ని పెట్టుకొని రెడీగా ఉంటదన్నమాట. అయితే అల్లంత దూరాన్ని ఇద్దరిని చూస్తుంది, ఇద్దరు వస్తున్నారు కదా. ఆ శివుణ్ణి చూసి నందిని షాక్ అయిపోతా, ఏంది నేను చూస్తున్నది నిజమేనా, అసలు శివుడే నా దగ్గర వస్తున్నాడా అని షాక్ అవుతుంది. ఇద్దరు గురువు గారు శివుడు ఇద్దరు చేయి పట్టుకొని వస్తుంటారు. అయితే ఇంకా వాళ్ళిద్దరిని చూడంగానే ఏం చేస్తుంది, ఆమె పట్టుకున్న పూలు అక్కడనే పెట్టేసి ఎదురు ఉరుకుతుంది అనమాట. ఊరికి ఎవరిని పట్టుకొస్తుంది, అప్పుడు గురువు గారు అనుకుంటాడు శివుణ్ణి చూసి, అబ్బో దేవుళ్ళకే దేవుడైనటువంటి శివుణ్ణి చూసి నన్నేం ఇది చేస్తుందిలే ఆమె, నన్నేం అడగదు, అసలు ఫస్ట్ శివుణ్ణే తోలుకపోతుంది అని గురువు గారు అంటాడు అనమాట. అనుకున్నట్టు నిజంగానే ఊరికి ఏం చేస్తుందంటే శివుని చేయి పట్టుకొని, స్వామి నిజంగానే మీరేనా, అసలు నేను ఎంత ఆశ్చర్యపోతున్నా, నిజమే అసలు మీరేనా అని ఆమె షాక్ అయ్యి ఇంకా ఆయన చేయి పట్టుకొని ఫస్ట్ ఆయన తోలుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి గుమ్మం కాడికి రాగానే మంచి ఇల్లంతా అలంకరించుకొని ఉంది కదా. అయితే అక్కడ పువ్వులు తీసుకొని గురువు గారు, అది స్వామీజీ మీరేమనుకోవద్దు, మనం ఇద్దరం కలిసి ఫస్ట్ గురువు గారిని స్వాగతం చేద్దామని ఆ చేతిలో పట్టుకున్న పువ్వులు అవన్నీ స్వామికి ఇస్తుందన్నమాట. అప్పుడు స్వామి పరిశాన్ అయ్యి కొంచెం కోపంతో ఏమంటాడు, ఏంది జన్మనిచ్చిన నీకే నన్ను కాదని ఫస్ట్ గురువు గారిని తోలుకొద్దామంటున్నావా, ఏంటమ్మా నీకు కళ్ళిచ్చిన, నోరిచ్చిన, చెవులిచ్చిన, నీకు జన్మనిచ్చిందే నేను, నన్ను తర్వాత పూజించుకుంటా అంటావా నువ్వు అని శివుడు అంటాడనమాట. అయితే అప్పుడు నందిని ఏం చెప్తాదంటే మంచిగా నవ్వుకుంటూ, నిజమే స్వామి, నువ్వు జన్మనిచ్చింది నువ్వే, నా కళ్ళిచ్చింది నువ్వే, నోరిచ్చింది నువ్వే, చేతులు ఇచ్చింది నువ్వే, చెవులు ఇచ్చింది నువ్వే, అన్ని ఇచ్చింది నువ్వే, కానీ వీటిని నాకు దారి చూపింది మాత్రము నా గురువు గారు. నాకు ఓన్లీ నువ్వు జన్మని మాత్రమే ఇచ్చినవు, నా కళ్ళు ఇచ్చినవు కాదనట్లేదు, కానీ ఆ కళ్ళతోని మంచి చూడాలి అని నేర్పించింది నా గురువు. నాకు చెవులు ఇచ్చినవు, ఈ చెవులతో నా మంచి వినాలని చెప్పింది నా గురువు. నాకు చేతులు ఇచ్చినవు, ఈ చేతులతోనే మంచి పనులు చేయాలని చెప్పింది, ఆదర్శం చూపించింది నా గురువు. నాకు కాళ్ళు ఇచ్చినవు, నా చేతులు ఇచ్చినవు, కానీ వీటితో మంచి దారిలో వెళ్ళాలి నీవు అని చెప్పింది, నాకు దారి చూపించింది నా గురువు. కాబట్టి మీకన్నా ముందు నా ప్రాధాన్యత ఫస్ట్ నా గురువుకే. కనిపించే గురువు, కనిపించే దేవుడు నీకన్నా ముఖ్యము
నా గురువు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ మాటలకు పరమశివుడే పర్షన్ అయిపోతాడు. నిజమేనమ్మా ఇది అని చెప్పి సరే వెళ్తాం అని ఇద్దరు కలిసి గురువు గారిని ఇద్దరు కలిసి పూజించుకుంటారనమాట. చూడండి, అంటే మనకు కనిపించే దేవుళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఇప్పుడు చూసిండ్రా దేవుణ్ణి? కనిపిస్తున్నారా? కనిపిస్తుందా లేదా? మర్చిపోవద్దు. కానీ నేటి కాలంలో ఎట్లయిపోతున్నారు అసలు? టీచర్ ఏమన్నా అన్నదంటే అయిపోయి వెనుక పోయి ఏదో చెప్పేయడము, మా అంటే చంపేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. చూడండి, ఏంది నీతి నిజాయితీ, అసలు ఏంది ఒక టీచర్ అంటే ఏంది అనేది తెలుసుకోకపోవడము. ప్రతి క్షణము ఎంత శ్రమిస్తుంటారు తెలుసా ఒక టీచర్ అన్నాక అసలు. కానీ ఇవన్నీ నేటి కాలం లోపల ఏమైతుందంటే మనం గుర్తిస్తున్నామో మరి ఎందుకు ఇలా అయిపోతుందో సమాజం కానీ వీటన్నింటిని కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు కదా. మొన్న ఒక టీచర్ని చేసినంటే ఎంత ఇది తెలుసా కదా. వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? దాని వల్ల ఆ టీచర్ని చంపేయడం వల్ల ఏమొచ్చింది వాళ్ళకు కదా. వాళ్ళ ఫ్యామిలీకి ఆమె ఎంత ఇదైపోయింది అసలు కదా. అయితే మీరు కూడా ఎలాంటి చెడు ఆలోచనలు చేయొద్దు. టీచర్స్ చెప్పేది ప్రతి ఒక్కటి మన బాగు కోసమే. కొట్టినా తిట్టినా వెళ్ళి ఏవి మనసులో పెట్టుకోవద్దు. ఎందుకు కొడతారు? నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కొడతారు, కానీ ఆ తప్పు ఇంకోసారి చేయకూడదని కొడతారు ఏ టీచర్ అయినా కూడా. ఓకేనా? అలాంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఒకసారి ఒక రీజన్ వల్ల నీకు దెబ్బ పడ్డదంటే ఆ రీజన్ ఇంకోసారి రిపీట్ కావద్దని నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.